హలో ఆల్ బాగున్నారా? నేను మీ మంజుష ఫ్రమ్ చికాగో. ఈరోజు పర్ల్ బంక్వెట్ హాల్‌కి వచ్చేసాము. ఎందుకనుకుంటున్నారా? ఈరోజు ఇక్కడ ఉమెన్స్ డే సెలబ్రేషన్ చాలా గ్రాండ్‌గా జరుగుతుందనమాట. కానీ అందులో మనం పార్టిసిపేట్ చేయట్లేదు. మరెందుకొచ్చామనుకుంటున్నారా? మీరు వీడియో ఫుల్‌గా చూడండి మీకే అర్థమవుతుంది. పదండి. ఈ హాల్ చాలా స్పేషియస్‌గా ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ డెకరేషన్ స్టార్ట్ అయిపోయింది కదా! ఇక్కడ చూసుకుంటే అక్కడక్కడ టేబుల్స్ ఏసి ఉన్నాయి కదా! ఇవేంటనుకుంటున్నారా? ఇక్కడ వెండర్స్ వచ్చేసి వాళ్ళ ప్రొడక్ట్‌ని సేల్ చేసుకుంటారు. అందుకే ఇలా టేబుల్స్ అరేంజ్ చేశారనమాట. మేము కూడా మా ప్రొడక్ట్‌ని ఇక్కడ సేల్ చేసుకోవడానికి వచ్చాను నా ఫ్రెండ్ తోటి. ఫస్ట్ అయితే మీకు ఈ హాల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనమైతే ఒకసారి హాల్ ఎలా ఉంది, లోపల ఎలా ఉందో అన్నీ ఇప్పుడు చూసేద్దాం పదండి. ఇక్కడ ఫోటోస్ దిగడానికని ఇక్కడ ఎంట్రన్స్ ముందు ఇలా చిన్నగా డెకరేట్ చేశారు. పదండి లోపలికెళ్ళిపోదాం. అబ్బా! ఎంత బావుందో కదా! చాలా స్పేషియస్‌గా, బ్యూటిఫుల్‌గా ఉంది కదా! ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది డెకరేషను. ఇంకాస్త ఉందనుకుంటా. నేను ఇప్పుడే రావడం, చూడ్డము అంటే 10:30కి అలా వచ్చేసాము. ఈవెంట్ స్టార్ట్ అయ్యేదొచ్చేసి 3:00కి. సో, ఇక్కడ రౌండ్ టేబుల్ ఎక్కడైనా రౌండ్ టేబుల్సే ఉంటాయి. ఇక్కడొచ్చేసి 11 మెంబర్స్ ఉంటారు ఒక్క టేబుల్‌కి. సో, ఒక పర్సన్‌కొచ్చేసి $40 అనమాట. ఇక్కడ మనం టికెట్ బుక్ చేసుకోవాలి. ఈ ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే. లైటింగ్ గూడా చాలా సూపర్‌గా ఉంది కదా! అసలు. ఆ కలర్ కాంబినేషన్ గూడా ఎక్సలెంట్‌గా అనిపిచ్చింది. ఇంకా డెకరేషన్ అవుతుంది చూసారా మీరు? స్టేజ్ ఇంకా పూర్తవ్వలేదు. సరే పదండి ఫస్ట్ మా టేబుల్ చూపిస్తాను. ఇదేనండి మా టేబులు. ఇక్కడ మా ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి పెట్టుకుంటారనమాట వాళ్ళ ప్రొడక్ట్స్‌ని. ఇదంతా బయట హాలు. సో, మనకి ఎక్కడైనా సరే ముందు హాల్ స్పేషియస్‌గా ఉంటుంది. అక్కడ మన ప్రొడక్ట్స్‌ని వాళ్ళు సేల్ చేసుకుంటారనమాట. ఇలా వరుసగా టేబుల్స్ ఏసుంటాయి. ఎవరు ముందొస్తే వాళ్ళే మంచి ప్లేస్ చూజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ నా ఫ్రెండ్ ఆల్రెడీ తన మంచి మెటీరియల్ తోటి తన డ్రెసెస్ తీసుకొనొచ్చేసింది. ఇక్కడ నేను ఈ హాల్ అంతా ఒక్కసారి ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాను. అసలు ఏంటి? ఎలా ఉంటుంది అనేసి. నాకు ఈ డెకరేషన్ చాలా బాగా నచ్చింది. అన్ని మంచి రోజెస్ తోటి భలే చేశారు. ఈరోజు ఇది నా అవుట్‌ఫిట్ అనమాట. యాక్చువల్లీ మేమిక్కడ సేల్ జేయడానికొచ్చాం కదా! కొంచెం కంఫర్టబుల్‌గా ఉండేదానికని ఇలా వేసుకొనొచ్చాను నేను. ఇంకా హ్మ్. మార్నింగ్ 10:30కి వచ్చాం కదా! ఎందుకంటే ఎంత త్వరగా వస్తే అంత మంచి ప్లేస్ మనము పిక్ చేసుకోవచ్చనమాట. సో, ఎంట్రన్స్‌లో ఉన్న మంచి ప్లేస్ మేము పిక్ చేసుకున్నాము. ఇంకా నేను లోపలికి వెళ్లి ఒకసారి ఎక్కడి వరకి డెకరేషన్ వచ్చింది, అసలు ఎలా చేస్తున్నారు, ఏంటి, ఇక్కడ ఫుడ్ అనమాట. ఇంకా రాలేదు. వచ్చాక మళ్ళీ చూపిస్తాను. అలా అంతా తిరుగుతూ లోపలికి, బయటికి వెళ్తూ అలా ఎక్స్‌ప్లోర్ చేస్తూ వస్తున్నాను. నాకు బేసికల్లీ ఇది చాలా బాగా నచ్చేసింది. ఇక్కడైతే ఈ పర్ల్ బ్యాంక్వెట్ హాల్‌లో ముత్యాలతోటి పెద్ద పెద్ద పూల్లాగా తయారు చేసి ఒక ఒక ఆర్టిఫిషియల్ ట్రీని అక్కడ పక్కన పెట్టారు. అందరూ వచ్చి అక్కడ పిక్స్ తీసుకుంటారు, రీల్స్ చేసుకుంటారు, వీడియోస్ తీసుకుంటారు అలా అన్నమాట. చాలా అందంగా ఉంది గదా! అసలు ఎంత ఐ క్యాచింగ్ అనిపించిందో నాకు. అందుకే ఇక్కడ నేను ఒక 2 రీల్స్ చేసుకున్నాను. కాసేపు వీడియోస్ కూడా తీసుకున్నాను. తర్వాత ఇంకా టేబుల్స్ దగ్గరికొస్తే ఒక్కొక్క టేబుల్‌లో 11 మెంబర్స్ ఉంటారని చెప్పాను కదా! పర్ పర్సన్ వచ్చేసి $40. అదే 11 పర్సన్స్ అయితే కొంచెం ప్రైస్ తగ్గుతుంది. ఇక్కడ ఆల్రెడీ నా ఫ్రెండ్ తను తీసుకొచ్చిన బ్యూటిఫుల్ డ్రెసెస్ అన్నీ చక్కగా అరేంజ్ చేసేసిందనమాట టేబుల్ మీద. మంచిగా పెట్టేసుకుంది అన్ని డ్రెస్సులు, శారీలు, బ్లౌజెస్. నన్నొక్క హెల్ప్ కూడా అడగలేదు. యాక్చువల్లీ నేను నా ఇద్దరు ఫ్రెండ్స్‌కి హెల్ప్ చేయడానికి వచ్చాను. అలాగే ఈ ఈవెంట్ ఎలా నడుస్తది? అసలు ఎంతమంది వెండర్స్ వస్తారు? ఏ ఏ ప్రొడక్ట్స్ సేల్ చేస్తారు? ఇన్ని రోజులు ఒక కస్టమర్ లాగా వెళ్ళి నేను కొనుక్కున్నాను కదా! ఒక సేల్స్ మ్యాన్ లాగా నేను సేల్ చేస్తే ఎలా ఉంటది? ఆ ఎక్స్‌పీరియన్స్ కూడా తెలుసుకుందామని ఇలా ఫ్రెండ్స్‌కి హెల్ప్ చేయడానికని ఇక్కడికొచ్చాను. కానీ నా ఫ్రెండ్ నన్నొక్క హెల్ప్ కూడా అడగలేదు. తనే అన్నీ అరేంజ్ చేసేసుకుంది. ఈ డ్రెసెస్ గురించి చెప్పాలి కదా! వాగ్మి డిజైనర్. ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో మీరు ఫాలో అవ్వచ్చు. తన దగ్గర మల్చందేరి ఫ్యాబ్రిక్ తోటి మంచి డ్రెసెస్ కలెక్షన్ ఉంటుందనమాట. శారీస్, బ్లౌజెస్, లాంగ్ ఫ్రాక్స్ ఇలా అన్నీ హై క్వాలిటీ తను మెయింటైన్ చేస్తుంది. ఒక్కసారి మీరు తన పేజ్‌ని రీచ్ అవ్వండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తనకి డీఎం చేయండి. తను మీకు రిప్లై ఇస్తుంది. ఇదేనండి వాగ్మి డిజైనర్స్. సూపర్ క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది. నేను ఇందులోంచి ఒక డ్రెస్ కూడా తీసుకున్నాను. ఆ తర్వాత మీకు చూపిస్తాను. ఇక్కడ ఈషా జ్యువెల్లరీ ఇది కూడా మాదేనండి. ఇద్దరు కలిసి పెట్టుకున్నారు. ఇవొచ్చేసి వాష్‌రూమ్స్ చాలా నీట్‌గా ఉంటాయి. చాలా బ్యూటిఫుల్‌గా గూడా వీటిని రెడీ చేశారు. మా టేబులొచ్చేసి వాష్‌రూమ్స్ పక్కనే. ఎందుకు ఇక్కడ చూజ్ చేసుకున్నామంటే, ఎక్కువ గర్ల్స్ వాష్‌రూమ్‌లోనే రెడీ అవుతారు. వాళ్ళ డ్రెసెస్ చేంజ్ చేసుకుంటారు, మేకోవర్ చేసుకుంటారు, హెయిర్ స్టైల్స్ అన్నీ
ఇక్కడ జరుగుతాయన్నమాట. మన ప్రొడక్ట్ కూడా ఎక్కువ సేల్ అవుతుందనేసి మేము పక్కనే తీసుకోవడం జరిగింది. ఇదొచ్చేసి నేనిక్కడ ఏం చూపిస్తున్నానంటే ఇది బేబీ డైపర్ చేంజ్ ఇలా ఉంటుందని చెప్తున్నాను. ఇప్పుడు ఇండియాలో కూడా ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయనుకోండి. కాకపోతే జస్ట్ ప్రతి ఒక్కటి మీకు చూపించాలనే తాపత్రయంతోటి నేను ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేస్తాను అంతే. సో, అలా అన్నమాట. అందుకని మేము ఈ టేబుల్స్ ఇలా పక్కనే తీసుకోవడం జరిగింది. ప్రొడక్ట్స్ కూడా బాగా సేల్ అవుతాయి. పదండి మనం ఎళ్ళిపోదాం బయటికి ఇంకా. ఇక్కడ చూసారా? ఇదొచ్చేసి వేరే వాళ్ళదన్నమాట. అంటే ఇంకో ఫ్రెండ్ అని చెప్పాను కదా! లాస్ట్ వీడియోలో చూస్తే టీటీఏ ఈవెంట్ సెలబ్రేషన్‌లో చూస్తే నందిని జ్యువెలర్స్ అని నా ఫ్రెండే తను కూడా. సో, దీప్తి గారు తను బాగా సేల్స్ చేస్తారు. అంటే లైక్ వాళ్ళది జ్యువెలరీ గోల్డ్ అండ్ సిల్వర్ క్లాతింగ్ అనేది ఉందన్నమాట. ఈ పక్కనే వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ. ఇది లాస్ట్ మంత్ నేను తీసుకుందాం అనుకున్నాను టీటీఏలో. కానీ ఎందుకో ప్రైస్ నాకు కొంచెం తగ్గిస్తే బావుండనిపించింది. అందుకే తీసుకోలేదు. కానీ మళ్ళీ అక్కడికే వచ్చింది తీసుకోవాలనిపించింది. ఇవన్నీ ఇమిటేషన్ జ్యువెలర్స్. అందరూ వచ్చి వాళ్ళ వాళ్ళ ప్రొడక్ట్‌ని సేల్ చేసుకుంటారని చెప్పాను కదా! సో, ఒక్కసారి హాల్లోకి వెళ్దాం పదండి. కంప్లీట్‌గా డెకరేషన్ పూర్తయిపోయింది. ఒక్కసారి మీరు వ్యూ అంతా చూసేయండి. మళ్ళీ జనాలొచ్చిన తర్వాత అస్సలు మన ఈ బ్యూటిఫుల్ లుక్‌ని మనము మిస్ అయిపోతాము. అందుకని ఒక్కసారి మీకు చూపిచ్చేస్తున్నాను. ఇందులో 500 కెపాసిటీ ఉంటుందనమాట. అంటే ఇంకా 700 పైనే ఉండొచ్చనుకుంటా. కానీ వచ్చేది మాత్రం 500 మెంబర్స్. ఇదే అండి టోటల్ ఓవరాల్ లుక్ వచ్చేసి చాలా బావుంది కదా! మీకు నచ్చిందా? సరే పదండి ఇంకా వెళ్ళిపోదాం. ఇక్కడ ఇదొచ్చేసి సిల్వర్ అండి. మా ఫ్రెండ్ అని చెప్పాను కదా! దీప్తి గారు. సో, వాళ్ళది సిల్వర్ అండ్ గోల్డ్ జ్యువెలరీ. అలాగే శారీస్ అండ్ డ్రెసెస్ కూడా. శ్రీ నందిని జ్యువెలర్స్ అని చెప్పాను కదా! మీకేమైనా కావాలంటే తను కస్టమైజ్ చేసి కూడా ఇస్తుంది మీకు. వాళ్ళది సొంతంగా షాప్స్ ఉన్నాయి ఇండియాలో. వాళ్ళ శారీస్ కూడా వాళ్ళకి ఒక దాన్నేమంటారు ఇంట్లోనే చేనేత వస్త్రాలు చేస్తారు కదా! అలా ఉందన్నమాట వాళ్ళకి ఇంట్లో. తినే అండి దీప్తి. మీ అందరికి హాయ్ చెప్తుంది. ఇక్కడ సిల్వర్, గోల్డ్ అలాగే కొన్ని డైమండ్స్ కూడా వీళ్ళిక్కడ సేల్ చేస్తారు. ఎక్కువగా బ్లాక్ బీడ్స్ మాత్రమే ఉంటాయి డైమండ్స్‌లో అయితే. శ్రీ నందిని జ్యువెలర్స్, అరోరా. ఎప్పుడైనా మీరు అరోరాకి వెళ్ళినప్పుడైతే అక్కడ వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది నా ఫ్రెండ్‌కి బాగా నచ్చింది. ఈ నెక్ పీస్ ఉంది కదా! పర్ల్‌ది. సరే ఒక్కసారి మళ్ళీ వద్దాంలే అని వెళ్ళిపోయాము. పదండి మా స్టాల్ చూపిస్తాను. అందరిది చూపిచ్చాను కదా! ఇదొచ్చేసి మాదన్నమాట. ఈషా జ్యువెలర్స్. చాలా బావుంటాయి. ఇమిటేషన్ అని చెప్పేంత వరకు గూడా ఎవ్వరికీ తెలీదు. రియల్ గోల్డ్ లాగే అనిపిస్తుంది. ఇది చూసారా కుందన్స్ తోటి ఎంత బావుందో అసలు. ఎక్సలెంట్‌గా ఉంది కదా! అసలు ఈ రూబీస్ అయితే అసలు ఎంత దగదగ మెరిసిపోతున్నాయో. ప్రతి ఒక్కటి ఏది పట్టుకుంటే అదే అందంగున్నట్టు అనిపిస్తుంది మనకి. అదే ఈషా జ్యువెలర్ స్పెషాలిటీ. ఆ పక్కనే వాగ్మి. సో, ఈ ఇద్దరికి హెల్ప్ చేయడం కోసం నేను ఈరోజు ఇక్కడికొచ్చాను. ఆల్మోస్ట్ నా ఫ్రెండే అన్నీ అరేంజ్ చేసుకుంది. నేనే అన్నీ వీడియో తీసుకుంటూ క్యాప్చర్ చేస్తూ మీకు చూపించాలని అలా ప్రతి ఒక్కటి నేను క్యాప్చర్ చేసుకున్నాను. మళ్ళీ జనాలొస్తే మనకింత ఫ్రీగా ఉండదు అస్సలు. చూసారా అది ఇంకా అవ్వలేదు. డెకరేషన్ పూర్తి చేయలేదు. అలా చేస్తున్నారు. సో, ఇదే మా స్టాల్. చూద్దాం ఎలా ఎలా సేల్స్ అవుతాయి? ఎంతమందొస్తారు? ఏంటి అనేది. నాకు కూడా చాలా ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నాను. ఇవన్నీ డ్రెసెస్ అన్నమాట. నాకు తన డ్రెస్సులు కూడా చాలా బాగా నచ్చాయి వాగ్మి డ్రెసెస్‌లో. నేనొకటి తీసుకున్నాను. మీకు చూపిస్తాను. ఈ శారీస్ ఈ పక్క స్టాల్ ఇది. శారీస్ ఉన్నాయి గదా! దీని గురించి సెపరేట్ వీడియో చేస్తాను నేను. ఈ శారీస్ చాలా బావున్నాయి. వాటి గురించి మళ్ళీ మాట్లాడతాను. ఓకేనా? ఇక్కడ నేను మీకు హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మంజుష ఫ్రమ్ చికాగో అని చెప్తున్నాను. ఇక్కడ నేను ఒరిజినల్ సౌండ్ ఏది యాడ్ చేయట్లేదండి. ఎందుకంటే కాపీరైట్స్ పడుతున్నాయి అందుకని. సొంత వాయిసే ఇస్తున్నాను. నేనిక్కడ ఏదో చిన్న డాన్స్ వేస్తున్నాను అలా. ఆల్రెడీ నావి రీల్స్ తీసేసుకున్నాను 2. సో, ఇక్కడ ఇంకొక అమ్మాయి వచ్చారు. చాలా డిఫరెంట్‌గా ఉంది కదా డ్రెస్సు. సో, వీళ్ళందరూ ఇలా రెడీ అయ్యి వస్తారనమాట. ఇప్పుడు మనకి అందరూ ఇలాగే కనిపిస్తారు. ఇలా హ్యాట్ పెట్టుకొని, గ్లౌజెస్ వేసుకొని, డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ తోటి, వాళ్ళ వాళ్ళ ఔట్‌ఫిట్ తోటి మనకు కనిపిస్తారు. స్టార్ట్ అయిపోయారు ఆల్మోస్ట్ జనాలందరూ. వీళ్ళందరూ ఇప్పుడు ఫ్యాషన్ వాక్ చేస్తారంట. సో, వాళ్ళందరూ మనకి హాయ్ చెప్తున్నారు. బాగా రెడీ అయ్యారండి. ఈ థీమ్ అయితే నాకు భలే నచ్చేసింది నిజంగా. సో, వీళ్ళే ఇక్కడ ఈవెంట్ ఆర్గనైజ్ చేసింది. వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ తోటి పిక్స్ దిగుతున్నారు. ఇంకా ఎవరు రాలేదు. వస్తున్నారు. సో, ఒక్కొక్కరిని అలా క్యాప్చర్ చేస్తున్నాను.
ఇటు నా ఫ్రెండ్‌కి హెల్ప్ చేస్తూ, అలాగే ఇక్కడ అందరిని క్యాప్చర్ చేస్తూ ప్రతి ఒక్కటి నేను మీకు చూపించాలనే తాపత్రయంతోటి ఇలా ప్రతీదీ నేను వాళ్ళ పర్మిషన్ అడిగి తీసుకుంటున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ ఇంకొంతమంది వచ్చారు. కొంతమంది శారీస్ వేసుకున్నారు. కొంతమంది ఫ్రాక్స్ ఏసుకున్నారు. ఈ అమ్మాయిదైతే చాలా డిఫరెంట్‌గా అనిపిచ్చింది నాకు. అందుకని అలా ఒక్కసారి వీడియో తీసుకున్నాను. టీఏజీసీ అనేసి పెట్టేసి బోర్డ్ పెట్టి రెడీ చేసేసారనమాట. ఇక్కడ ఇంక మనం రీల్స్ చేసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు. చక్కగా ఫోటోస్ తీసుకోవచ్చనమాట. ఇక్కడ బయట వెండర్స్ కోసం ఆరెంజ్ జ్యూస్ పెడతారు. చక్కగా గ్లాసెస్ అరేంజ్ చేసేసి మనకి కావాల్సినంత జ్యూస్ తాగేయొచ్చు. ఈ పక్కన యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు కనిపిస్తున్నారు కదా! వాళ్ళంతా క్లీన్ చేసేవాళ్ళు. చిన్న డస్ట్ పార్టికల్ కనిపించినా కూడా అలా క్లీన్ చేస్తూనే ఉంటారు. చూసారు కదా ఎంత జనాలున్నారో! అలాగే ఎంతమంది క్లీన్ చేసేవాళ్ళు కూడా ఉన్నారో! ఇదొచ్చేసి ఇంకొక జ్యువెల్లరీ షాప్ స్టాల్ ఇది. వీళ్ళెవరో నాకు తెలీదు గానీ, చాలా బాగా అరేంజ్ చేశారు. అసలు ఎక్కడున్నా కూడా కనిపిచ్చేస్తుంది. అంత బాగా అరేంజ్ చేసేసింది తను. అందుకని ఒక్కసారి వచ్చాను. తన పర్మిషన్ తీసుకొని వీడియో తీసుకున్నాను. తినొచ్చేసి మా ఆయిషా జ్యువెలరీని పక్కన హెల్ప్ చేయడానికి వచ్చింది తిను కూడా. మేకప్ ఆర్టిస్ట్ తిను. తిన పేరు అనూష. తిను కూడా ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఏదో చెప్పింది. నేను ఒక్క ట్యాగ్ చేస్తాను చూడండి. మీకేదన్నా అకేషన్ ఉంటే తనని కాంటాక్ట్ అవ్వచ్చు. చక్కగా రెడీ చేస్తుంది. అదే చెప్తుంది. నేను మేకప్ ఆర్టిస్ట్‌ని, మీకేదైనా ఈవెంట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి అనేసి. ఇంకా జనాలొచ్చేసారు. వాళ్ళ స్టైల్స్‌లో చక్కగా రెడీ అయిపోయి. ఈవెంట్ 3-10 వరకు ఉంటుంది. సో, మేము 11కొచ్చాం కదా! ఆల్మోస్ట్ 9 వరకు ఉండేసి వెళ్ళిపోయాము. 9:30 ఇంటికి చేరుకునేసరికి 10 అయింది. లోపలికి వెళ్లి చూస్తే ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. అందరూ చిన్న యాక్టివిటీస్ చేస్తున్నారు. అంటే ఒక్కొక్క టేబుల్‌కి ఒక్కొక్క యాక్టివిటీస్ ఇస్తున్నారనమాట. యాక్చువల్లీ మనం పార్టిసిపేట్ చేయట్లేదు కదా! అంత సరిగ్గా నాకు తెలీదు. జస్ట్ మధ్యలో వెళ్లి నేను అలా వీడియో తీసుకొని వచ్చేస్తున్నాను అంతే. మన చేతికి ఒక బ్యాండ్ ఉంటుంది. ఆ బ్యాండ్ చూసే వాళ్ళు ఎలో చేస్తారు. ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ డ్రెస్ అనేది ఇంపార్టెంట్ కదా! అంటే మనం వేసుకునే డ్రెస్ వేరు కాబట్టి వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేసేస్తారనమాట. సో, నా చేతికి బ్యాండ్ ఉంది కాబట్టి వాళ్ళు నన్ను ఎలో చేశారు. సో, అలా డాన్స్‌లు వేస్తూ, చక్కగా గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి వేరే వుమెన్స్ డే సెలబ్రేషన్. సో, నేను వెళ్ళింది వేరే ఆర్గనైజేషన్ వాళ్ళు చేసిన వుమెన్స్ డే సెలబ్రేషన్. సో, అది టీటీఏ, ఇది టీఏజీసీ. సో, 2 వేర్వేరనమాట. చాలా ఫన్ గేమ్స్, యాక్టివిటీస్, ఫ్యాషన్ షో, డాన్స్‌లు ఇలా అన్నీ చేశారు. ఇక్కడొచ్చేసి ఏదో యాక్టివిటీస్ ఇచ్చినట్టున్నారు. ఒక కప్పు పెయింటింగ్ లాగా వేస్తున్నారు. మీకు నచ్చిందా? మళ్ళీ నేను బయటకొచ్చేసాను. ఇక్కడ ఇంకొక జ్యువెల్లరీ షాప్. ఇక్కడ ఇవన్నీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెల్లరీ అండి. కానీ చాలా హెవీగా ఉన్నాయి కదా! ప్రైజెస్ అయితే నేను కనుక్కోలేదు. జస్ట్ ఒక్క వీడియో తీసుకొని వచ్చేసాను అంతే. అన్ని డైమండ్స్ రిప్లికాలో చాలా బాగున్నాయి. ఎక్కడున్నా అవే దగదగ కనిపిస్తున్నాయి. మెరిసిపోతున్నాయి అసలు. ఇవన్నీ వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెల్లరీ. మనకి ఈ ఈవెంట్‌లో బ్రేక్స్ ఇస్తారు. అంటే ఒక 2 అవర్స్‌కి బ్రేక్ ఇచ్చినప్పుడు వచ్చి షాపింగ్ చేసుకుంటారనమాట. సో, ఒకేసారి షాపింగ్ చేయడం కుదరదు కదా! అంతమంది జనాలు. అందుకని అలా బ్రేక్ టైమ్ ఇస్తారు. అప్పుడొచ్చి షాప్ చేసుకుంటారు. ఇక్కడొచ్చేసి ఇది స్నాక్ టైము. ఐ థింక్ 6:00 అనుకుంటా. బేబీ కార్న్ మంచూరియా, సమోసా అలాగే ఇంకా చిల్లీ చికెన్ అలాంటివన్నీ పెట్టారు. ఇక్కడొచ్చేసి నా ఫ్రెండ్ రష్మికలాగా ఉంటుందని ఆట పట్టిస్తూ ఉంటాను. కానీ నిజం చెప్పండబ్బా! కొంచెం రష్మికలాగానే ఉంది కదా! సైడ్ లుక్ తోటి. సో, మొన్న టీటీఏ జరిగిన ఈవెంట్‌లో తిను నాకు పరిచయమైంది. తిను కూడా ఫ్యాషన్ వాక్ చేసింది. సో, అలా అందరము ఆట పట్టిస్తూ ఉంటాము. ఇక్కడ ఈ ఈవెంట్‌లో ఫ్యాషన్ వాక్ స్టార్ట్ అయిపోయింది. అలా చక్కగా వచ్చి వాళ్ళ ఫ్యాషన్ వాక్‌ని మనకి చేసి చూపిస్తున్నారు. అంటే వాళ్ళ స్టైల్స్‌లో. ఈ హాల్‌లో ఇలాంటి ఈవెంట్సే కాదండి. చాలా రకాల ఈవెంట్స్ చేసుకోవచ్చు. బర్త్‌డే పార్టీ సెలబ్రేషన్ చేసుకోవచ్చు. అలాగే మెయిన్‌గా ఈ పెద్ద హాల్ వచ్చేసి వెడ్డింగ్ హాల్ అనుకుంటున్నాను నేను. ఎక్కువ మ్యారేజెస్ జరుగుతాయి ఇక్కడ. తర్వాత బిజినెస్ గురించి అంటే గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకోవచ్చు. బిజినెస్ మీటింగ్స్ కూడా ఇక్కడ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఈ వుమెన్స్ డే సెలబ్రేషన్ కూడా చాలా బాగా జరిగింది. ఈవెంట్ అయితే సక్సెస్‌ఫుల్‌గా అయిందని చెప్తాను. అసలు టైమే తెలియలేదు. ఆటలతోటి, పాటలతోటి, గేమ్స్, ఫ్యాషన్ వాక్స్ అని, ఇలా ఫన్ గేమ్స్ అని అబ్బో!
అసలు పెయింటింగ్స్ అని, మధ్య మధ్యలో షాపింగ్స్ అని అసలు టైమే తెలియలేదు. అలా గడిచిపోయింది. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అనిపించింది. పార్టిసిపేట్ చేయకపోయినా కూడా సూపర్‌గా ఫీల్ అయ్యానసలు నేను. ఇలాంటి ఈవెంట్స్‌ని మనం అప్పుడప్పుడు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి అన్ని విషయాలు తెలుస్తాయి. నేనైతే చాలా విషయాలు తెలుసుకున్నాను. చాలా ఎక్స్‌ప్లోర్ చేశాను. ఇంకా ఇక్కడ బ్రేక్ టైమ్ వచ్చేసింది. షాపింగ్‌కొచ్చేసారు అందరూ. మా స్టాల్‌కే వచ్చారు చూసారా జనాలందరూ. అసలు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అందుకే ఇక్కడ నేనేం క్యాప్చర్ చేయలేదు. కొంచెం మాత్రమే క్యాప్చర్ చేశాను. అంటే మా దగ్గర ఎప్పుడైతే సేల్ నడవనప్పుడే వేరే దగ్గరికెళ్ళి అలా క్యాప్చర్ చేశాను. చూసారా జనాలు ఎంతమందున్నారో ఒక 15 స్టాల్స్ ఉన్నాయిక్కడ. $300 పే చేయాలి ప్రతి ఒక్కరు. వాళ్ళ స్టాల్ ఇక్కడ పెట్టుకొని ప్రొడక్ట్స్‌ని సేల్ చేసుకున్నందుకు. ఇంకా నైట్ 9:30 అయిపోయిందండి. డిన్నర్ టైమ్ అయింది. సో, ఇంకా డిన్నర్ చేసేసి మేము అక్కడి నుంచి వెళ్ళిపోయాము. డిన్నర్ ఒకసారి చూపిస్తాను రండి. ఇక్కడ చికెను, అలాగే చపాతీ, వెజ్, నాన్ వెజ్, సౌత్ ఇండియన్, అలాగే నార్త్ ఇండియన్ ఫుడ్ కూడా ఉంది. ఫుడ్ కూడా చాలా సూపర్‌గా ఉంది. టేస్టీగా మైల్డ్ స్పైసీ తోటి ఎక్సలెంట్ అనిపించింది నాకు. ఇంకా కావాల్సినంత ఫుడ్ తినేసి, అలాగే స్వీట్స్ కూడా తినేసి, మా స్టాల్‌నంతా క్లోజ్ చేసేసుకొని, ప్యాక్ చేసేసుకొని, ఇంకా మేము అక్కడి నుంచి వెళ్ళిపోయాము. నాకైతే ఈ ఈవెంట్ చాలా బాగా నచ్చింది. చాలా విషయాలు నేర్చుకున్నాను. సేల్స్ ఎలా జరుగుతాయి, ప్రొడక్ట్స్‌ని ఎలా సేల్ చేసుకోవాలి, ఈవెంట్ ఎలా జరుగుతుంది, ఏంటి అనేది ఇదొక కొత్త ఎక్స్‌పీరియన్స్ అనమాట. నా ఫ్రెండ్‌కి ఈ వీడియో ద్వారా థాంక్ యూ చెప్పుకుంటున్నాను. తనే కదా నన్ను తీసుకెళ్ళింది. ఇంతేనండి ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతోటి మళ్ళీ వస్తాను. బాయ్ మరి. బాయ్.